వెల్కమ్ టు టూ స్టేట్స్ రిపోర్ట్. నేను లక్ష్మి. ఇక ముందుగా ఏపీ అప్డేట్స్లోకి వెళితే విద్యార్థులకు పోషకాహారం అందించాలి అనే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ప్రభుత్వ స్కూల్ కాలేజీల్లో పనిచేస్తున్న మిడ్ డే మీల్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. అసలు వారి నిరసనకు గల కారణాలేంటో మా రీజనల్ కోఆర్డినేటర్ వర్మ వివరిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను పెంచాలి, అలాగే చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది. అయితే ఈ పథకం పూర్తిగా కూడా అభివృద్ధి పదంలో నడిచి పూర్తి స్థాయిలో అంటే సక్రమంగా జరగాలి. ఆ మధ్యాహ్న భోజన పథకం ప్రతి విద్యార్థికి అందజేయాలి అంటే చాలా శ్రమతో కూడిన పని. దానికి ప్రత్యేకించి కార్మికులు నిరంతరం కూడా ఎంతో చెమట వచ్చి కృషి చేయవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే ఆ కార్మికులు ప్రస్తుతం పూర్తిగా కూడా చాలా వేదనకి గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వేతనాలు సరిపోవట్లేదు, అక్రమంగా తొలగిస్తున్నారు, అకారణంగా వాళ్ళని విధుల నుంచి తొలగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి ఈ మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్న ఎటువంటి వేతనాలు పెంపుదల అన్నది కూడా లేవు. ముఖ్యంగా వాళ్ళకి 4వ తరగతి ఇచ్చేటటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనాలు కూడా కనీసం వీళ్ళకి కేటాయించట్లేదు. ప్రభుత్వాన్ని గతంలో చాలా సార్లు ఇదే విషయంపై ధర్నాలు నిరసనలు కూడా చేసిన పూర్తి స్థాయిలో అధికారులు ఎవరూ స్పందించట్లేదు అంటూ కూడా తాజాగా ఈ రోజు మరొకసారి ఈ కార్మికులందరూ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కార్మికులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా ఎందుకు ప్రస్తుతం నిరసన చేస్తున్నారు, ఆ వివరాలన్నీ స్వయంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా. హలో, మీ డిమాండ్స్ ఏంటి? మీ కార్మికులుగా గుర్తింపు ఇచ్చి ఆల్రెడీ ఉంటే కొంతమంది ఉద్యోగస్తులు కూడా కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అకారణంగా తీసేసిన పరిస్థితులు, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు 2003 నుంచి కూడా ప్రభుత్వం హై స్కూల్ కానీ అలాగే బోర్డర్ స్కూల్ కానీ ఇవాళ వంట అనేది డ్వాక్రా మహిళలు సంఘాల్లో పనిచేసే వాళ్ళందరినీ తీసి ఈ రోజు పిల్లలకు వంటలు చేయాలని నిర్మించారండి. ఆ రోజు 2003లో ఎవరికి కూడా రూపాయి వేతనం లేకుండా ఆ పిల్లలకు స్కూల్లో వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ మెడలో మంగళసూత్రాలు కూడా తాకట్లెట్టి పిల్లలకి భోజనాలు వండి పెట్టే పరిస్థితి అండి ఈ రోజు. అదే విధంగా వాళ్ళు కనీసం వాళ్ళ ఇంట్లో గడలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ రోజు రూపాయి జీతం లేకపోయినా సరే కానీ ఈ రోజు వాళ్ళు స్కూల్కి వచ్చి వంటలు చేస్తా ఉన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజు వరకు 20 సంవత్సరాల కింద జరిగిన దానికి ఇప్పటికి 3,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి, సామాన్యమైన ఫ్యామిలీ బతకాలంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్తా ఉంది కోర్టు. ఈ రోజు కనీస వేతనం 3,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి. అదేవిధంగా స్కూల్ అయ్యాగా ఆ స్కూల్ శానిటేషన్ వర్కర్లుగా తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా 6,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. అదేవిధంగా ఆ జీతాలైనా బిల్లులు జీతాలైనా నెల ఏలేని పరిస్థితి వచ్చింది. నెల వేయట్లేదు. 3 నెలలు 4 నెలల తర్వాత వేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలంటే 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీ ఖర్చులు తెచ్చి ఆ స్కూల్లో పెట్టుబడి పెట్టి వండి ఆ పిల్లలు ఆటలు తీరుస్తా ఉన్నారు. కానీ ఎటు పరిస్థితి ఏ ప్రభుత్వాలు కూడా ఇవాళ మిడ్ డే మీల్ వర్కర్లు అవని అలా స్కూల్ అయ్యావని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి వచ్చిందండి ఈ రోజు. అదే విధంగా ఎంతో మంది ఈ పొయ్యిల దగ్గర వండే క్రమంలో కాలిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాలు కాలిన వాళ్ళు ఉన్నారు, చెయ్యి కాలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్లు చేయమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు తీయడానికి కుదరదని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు దాకా టీడీపీ ప్రభుత్వం వచ్చినారు ఎంతో మందిని స్కూల్ అయ్యాలని అలాగే మిడ్ డే మీల్ వర్కర్ని తొలగిస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా తొలగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధుల్లో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే స్కూల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకి చేతి బాబులు, మాస్కులు, వాళ్ళకి బూట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. ఈ డిమాండ్ ఎందుకు అంటే ఆ బాత్రూమ్ లో యాసిడ్ తో కడుగుతున్నారు. అదేవిధంగా కాళ్ళు పుల్లడిపోతున్నాయి. అలాగే చేతులు అదే చేతులతో బాత్రూమ్లు కడుగుతున్నారు. వాళ్ళకి మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మిడ్ డే మీల్ వర్కర్లకి వంట పాత్రలు గవర్నమెంటే సప్లై చేయాలని అడుగుతున్నాం. కానీ గవర్నమెంట్ వంట పాత్రలు వాళ్ళే కొనుక్కోవాలి. వంట పాత్రలు ఏవైతే పడుతున్నాయి అన్ని కూడా గవర్నమెంట్ వీళ్ళే కొనుక్కోవాలి. కానీ గ్యాస్ బండ్ వాళ్ళే ఎడిపించుకోవాలి. నూనె, కందిపప్పు వాళ్ళే కొనుక్కోవాలి. ఓన్లీ ఒక బియ్యం గుడ్లు మాత్రమే గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఆ గుడ్లు కూడా పాడైపోయిన గుడ్లు పంపిస్తా ఉన్నది. ఆ పాడైపోయిన గుడ్లకి లెక్కలు అప్పచెప్పాలా హెచ్ఎంలకు మనం. కానీ మన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే స్కూల్ శానిటేషన్ వర్కర్లకి చేతులకు గ్లౌజులు, మాస్కులు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి. అదే విధంగా వాళ్ళ కనీస వేతనం పెంచాలి. అలాగే ఈరోజు మిడ్ డే మీల్ వర్కర్లకి వాళ్ళ వంట పాత్రలు అవని, గ్యాస్ బండ పుల్లలో ప్రధానంగా
ఎప్పటి నుంచో ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాల నుంచి పూర్తిగా కూడా కనీస వేతనం ఒక మనిషి బతకడానికి తలసరి ఆదాయంలో ముఖ్యంగా ప్రతి నెల ఒక 8,000 రూపాయలు ఒక మనిషి సగటున బతకడానికి ప్రభుత్వమే నిర్ణయిస్తే పూర్తిగా కూడా లేబర్ యాక్ట్ ప్రకారం కూడా 8,000 రూపాయలు కనీస వేతనం అన్నది ఇవ్వాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా కార్మికులుగా కొనసాగుతున్న అకారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు మారినప్పుడు వాళ్ళని తొలగించేసి వీడి జిల్లా శ్రీనివాస్ తో వర్మ 99 టీవీ కాకినాడ జిల్లా.